రోటోవేటర్ అండి. సో ఇది మల్టీ క్రాప్కి, వరికి కానీ ఇతర పంటలు మొక్కజొన్న కానీ మెత్త నేలల్లో ఏదైతే పంటలు ఉంటాయో అటువంటి చోట ఈ రోటోవేటర్ని వాడతారు. సో దీంట్లో ఏంటి అంటే మ్యాష్యూ రోటోవేటర్లో స్పెషాలిటీ ఏంటంటే మ్యాష్యూ రోటోవేటర్స్ అన్నింటిలో కూడా మల్టీ స్పీడ్లో 4 స్పీడ్ గేర్ బాక్స్ వస్తాయి. సో ల్యాండ్కి అనుగుణంగా వాళ్ళు స్పీడ్స్ మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే పెయింట్లో కూడా మేము నానో టెక్నాలజీ వాడతాం. నానో టెక్నాలజీ అంటే ఐరన్కి పెయింట్కి మధ్య బాండింగ్ ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇదంతా గ్రౌండ్లో జరుగుతుంది కాబట్టి ఇది ఎటువంటి రస్ట్ పట్టదు. ఫీల్డ్లో కూడా పెయింట్ 5 years తర్వాత కూడా కొత్త రోటోవేటర్ లాగే ఉంటుంది. కస్టమర్కి కూడా రీసేల్ వాల్యూ హై ఉంటుంది. ఇవంతా మిషన్ కొయ్యడానికి, దున్నడానికి, పొలం దున్నడానికి. ఓకే ఓకే. వరి పొలం దున్నం కోసం మాత్రమే వాడతారు. ఈ వెనక లెవలర్ అనేది ఏదైతే ఉందో ఇప్పుడు ప్రైమరీ టిల్లేజ్కి ఇది వాడిన తర్వాత సెకండరీ టిల్లేజ్కి దాన్ని యాడ్ చేసుకొని మళ్ళీ దాన్ని కూడా మనము దున్నుకొని లెవలింగ్ చేసుకోవచ్చు. ఇది కేవలం వరికి మాత్రమే పనిచేస్తుంది. పర్ఫార్మెన్స్ చాలా హై ఉంటుంది. మెత్తగా పొలం మొత్తాన్ని చేస్తుంది. రెస్పాన్స్ ఎట్లా ఉంది సార్? చాలా బాగుందండి. రైతులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మాకేంటి అంటే ఆల్మోస్ట్ ఆల్ 40 to 50% రైతులు మళ్ళీ వచ్చి మాకు ఈ కంపెనీయే కావాలని చెప్పేసి వచ్చి అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి మైలేజ్లో కానీ పర్ఫార్మెన్స్లో కానీ అన్ని విధాలుగా వాళ్ళు సాటిస్ఫైగా ఉన్నారు. అంటే దీన్ని మల్చర్ అంటారు. ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా రైతులు కలుపు అనేది ఎట్టి పరిస్థితుల్లో కొట్టకూడదు, కలుపు మందు అనేది ఎట్టి పరిస్థితుల్లో కొట్టకూడదు అనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాంతోపాటు ఈ వరి కానీ పత్తి కానీ మొత్తం పంట తీసేసిన తర్వాత రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని కాలుస్తున్నారు. అవి కాల్చడం వల్ల పొల్యూషన్ అనేది అవుతుంది కాబట్టి అది కాల్చకుండా ఇది మల్చర్ అంటారు. ఈ మల్చర్ ద్వారా పంట తీసేసిన తర్వాత రిమైనింగ్ ఏవైతే కొయ్యలు ఉంటాయో వాటిని ముక్కలు చేసి స్లోగా చేసి పొలంలోనే కలిపేస్తుంది.